మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. ఇప్పటి వరకు నేను ఎటువంటి విషయానికైనా భక్తిగా పూజించే దేవుడి మీద ఆయన ఒట్టేశానేమో కానీ అంతగా ప్రేమించే అమ్మ మీద మాత్రం ఒట్టు వేయలేదు. ఇప్పుడు వేయండి. వెయ్యడు మీనాక్షి. ఎప్పుడైనా అలా నా మీద ఒట్టు వేయాల్సి వస్తే నిజం ఒప్పుకుంటాడు కానీ నా మీద మాత్రం ఒట్టు వేయడు. ఇంకోసారి ఇలాంటి నిందలు మా వాడి మీద వేస్తే నేను చూస్తూ ఊరుకోను మీనాక్షి. అది కదండి, తను తప్పు చేయలేదు మీనాక్షి. ఒక్క పొరపాటు జరిగిందని ప్రతి విషయానికి మీరు మా వైపే వేలు చూపించడం మానేయండి. లేదంటే కోర్టులో నేను కేసు వేయాల్సి ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది. జై శ్రీరామ్. స్వామి, ఏంటి స్వామి ఇలా వచ్చారు? ఎప్పుడు పిలుస్తేనే వస్తారు కదా, ఇప్పుడు పిలవకుండానే వచ్చారేంటి? మనిషికి బాధ కలిగితే చెప్పుకోవడానికి పక్కన మనిషి ఉంటాడు. మాకు బాధ కలిగితే చెప్పుకోవడానికి ఎవరుంటారమ్మా? భక్తులకే చెప్పుకోవాలి. భగవంతుడికి కూడా బాధలుంటాయా స్వామి? భగవంతునికి కూడా మనసుంటుంది కదమ్మా. మరి మనసుంటే బాధ కలుగుతుంది కదా. అందుకే నా బాధ నీకు చెప్పుకుందామని వచ్చాను. మా అందరి బాధల్ని తీర్చేవాడివి నువ్వు. అంత పెద్ద దేవుడివి, నీ బాధ నేనెలా తీర్చగలను స్వామి? నా బంగారు తల్లి, నా బాధ నువ్వు తీర్చుతావని కాదమ్మా, చెప్పుకుంటే ఉపశాంతి కలుగుతుందని. సరే చెప్పు స్వామి, ఏంటి నీ మనసుకు కలిగిన బాధ? నా భక్తుడి కష్టాన్ని తీర్చలేకపోయానమ్మా. అది కూడా ఓ కష్టమేనా స్వామి? భక్తుడి కష్టాన్ని తీర్చలేని భగవంతుడికి అంతకు మించిన బాధ ఇంకొకటి ఉండదమ్మా. ఇంతకీ ఎవరు స్వామి ఆ భక్తుడు? మీ అన్న జయరాముడమ్మా. అన్నయ్య? మా అన్నయ్య జైనా? అవునమ్మా. అన్నయ్యకి ఏమైంది స్వామి? కొంతమంది ముష్కరులు మీ అన్నయ్యను అపహరించారమ్మా. అయ్యో, అన్నయ్యని రౌడీలు ఎత్తుకుపోయారా? మరి మీరెందుకు కాపాడలేదు స్వామి? అందుకు కాల నిర్ణయం కాలేదమ్మా. అంటే అన్నయ్య నిన్ను పిలవలేదా స్వామి? పిలిచాడమ్మా. హనుమా హనుమా అని పిలిచాడు, ఆంజనేయ అని అరిచాడు. అయినా నేను బాలుడికి కనిపించలేకపోయాను. అదేం స్వామి, ఎందుకు? అదేనమ్మా కాల నిర్ణయం. ఏం స్వామి ఇది? భక్తులు పిలిచిన వెళ్తే వెళ్ళి కాపాడతావు కదా, ఇంతకు ముందు మమ్మల్ని అలాగే కాపాడావు కదా. అన్నిసార్లు అలా కుదరదు బంగారు తల్లి. కొన్నిసార్లు కాపాడే సమయం వచ్చే వరకు వేచి చూడాలి, తప్పదు. సీతమ్మ తల్లికే ముష్కరుని చెరలో పుష్కర కాలం కష్టాలు తప్పలేదు. అయితే అన్నయ్య కూడా టైం వచ్చే వరకు రౌడీల దగ్గరే ఉండాలా స్వామి? తప్పదు తల్లి. అయ్యో పాపం, మరి వాళ్ళ చేతుల్లో అన్నయ్య ప్రాణాలకి ప్రమాదం వస్తే? బాలకుడిని వారి బారి నుంచి కాపాడడం కుదరదన్నాను కానీ బాలకుడి ప్రాణాలు కాపాడడం కుదరదన్నానా? అంతవరకు వస్తే ఇంత మాట్లాడతానా తల్లి? చప్పున వెళ్ళను. ఏమో స్వామి, అక్కడ అన్నయ్య కష్టాల్లో ఉన్నారు, నేను ఇక్కడ సుఖంగానే ఉన్నాను కదా. కాబట్టి నువ్వు వెళ్ళి అన్నయ్య దగ్గరే ఉండు. ఎల్లు స్వామి, నీకు దండం పెడతాను, వెళ్ళు. అలాగే తల్లి, వెళతాను. నువ్వు బాధపడకు. బాలకుణ్ణి కంటికి రెప్పలా చూస్తూ ఉంటాను. జై శ్రీరామ్. అయ్యో, నిన్నెవరెత్తుకుపోయి ఉంటారు? సరే, నువ్వెక్కడున్నా స్వామి నీకు అండగా ఉంటారు. నువ్వేం భయపడకన్నయ్యా.
అమ్మా మీనాక్షి, బాబాయ్ 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 అమ్మా అమ్మా మీనాక్షి, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమ్మా. బాబాయ్ జై జై బాబాయ్ జైకి ఏమైందమ్మా? జైని కొంతమంది రౌడీలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు బాబాయ్. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్. ఎవరు వాళ్ళు? తెలీదు బాబాయ్. ఆ శక్తి మనుషులు ఈ పని చేశారని మేయర్కి ఫోన్ చేశాను. మేయర్తో కలిసి జైలుకి వెళ్ళాను. శక్తిని అడిగాను, అర్థించాను. అయినా శక్తి ఒప్పుకోలేదు. తనకి దీనికి సంబంధమే లేదంటున్నాడు బాబాయ్. మేయర్ కూడా కొడుక్కి సపోర్ట్ చేస్తోంది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి బాబాయ్? నా కొడుకుని ఎవరు తీసుకెళ్లారు బాబాయ్? నేనేం చేయాలి? ఎవరి దగ్గర మొర పెట్టుకోవాలి? దేవు దగ్గరికే వెళ్ళమ్మా. అవునమ్మా, ఆ వాసుదేవ్ మాత్రమే జైని కాపాడగలడు. లేదు, నేను మాత్రం ఆ మనిషి దగ్గరికి వెళ్ళను బాబాయ్. జైకి అపాయం ఉందని సాయం చేద్దామని దేవి నీ దగ్గరికి వచ్చాడు కదమ్మా. వస్తే వచ్చినప్పుడు చీకొట్టి పంపించేశావు కదమ్మా. ఇప్పుడు అపాయం వచ్చినప్పుడు దేవు దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే తప్పే ఉంది. అడగను బాబాయ్. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకుంటాను. లేదంటే గుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరే మొర పెట్టుకుంటాను. అంతేకాని సాయం కోసం అతని గడప మాత్రం తొక్కను బాబాయ్. పోలీసులు కంప్లైంట్ ఇస్తే వెతుకుతారు, దేవుణ్ణి మొరపెట్టుకుంటే కాపాడతాడు. కానీ దేవుకి విషయం తెలిస్తే చాలు, వెళ్ళి జై ఎక్కడున్నాడో వెతికి కాపాడి తీసుకొస్తాడు. ఎందుకంటే అతను జైకి కన్న తండ్రి అమ్మా. దేవుడిది బాధ్యత, పోలీసులది కర్తవ్యం. దేవుడి కర్తవ్యం బాధ్యత మాత్రమే కాదమ్మా, కన్న ప్రేమ కూడా. ఆ ప్రేమే ప్రాణాలకు తెగించి నీ కొడుకుని కాపాడేలా చేస్తుందమ్మా. ఇప్పుడు నీ భర్త తప్ప జైని ఎవ్వరూ కాపాడలేరు. అందుకే నువ్వు వాసుదేవ్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకో అమ్మా. లేదు బాబాయ్, నేను అతని దగ్గరికి మాత్రం వెళ్ళను బాబాయ్. ఒకసారి చేసిన ఆ తప్పుని మళ్ళీ చేయను. కావాలంటే నేనే వెళ్ళి వెతుకుతాను. ఆ మేయర్ కాళ్ళ వేళ్ళ పడతాను. ఏం చేసైనా నా కొడుకుని మాత్రం కాపాడుకుంటాను. కానీ అతని దగ్గరికి మాత్రం వెళ్ళను. ఎక్కడికెళ్తున్నావమ్మా? పోలీస్ స్టేషన్కి. నన్ను వదలండి. నన్ను వదలండిరా. రేయ్ వదలండిరా. రేయ్ నన్ను వదలండి. నన్ను వదలండిరా. నా సంగతి మీకు తెలీదు. మీ మంచి కోసమే చెప్తున్నాను. నన్ను వదలండిరా. రేయ్, వీడు చూడటానికి ఫోన్లో సిమ్ కార్డులో ఉన్నాడు గాని భాషలో రజనీకాంత్లా బిల్డప్ ఇస్తున్నాడు. రజనీకాంత్ల బిల్డప్ కాదురా, హనుమంతుడు బ్యాకప్ కూడా ఉంది. అందుకే ఇప్పటికైనా వదలండి. అదృష్టం కంటిన్యూ అవుతుంది, లేకపోతే కట్ అయిపోతుంది. ఏంట్రా ఇడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు? తీసుకెళ్దాం పదండి. రేయ్, బయట తలుపులన్నీ తీసి పెట్టుకోండి. స్వామి వస్తే స్ట్రైట్ గా పారిపోవడానికి ఉంటుంది. వీడికి సినిమా నాలెడ్జ్ ఎక్కువ అనుకుంటారా? పంచ డైలాగులు గుర్తు తెచ్చుకొని మరీ పేలుస్తున్నాడు. రేయ్, నాది సినిమా నాలెడ్జ్ కాదురా, జనరల్ నాలెడ్జ్. అవి పంచ్ డైలాగులు కావు. తర్వాత మీ వీపుల మీద పేలతాయి. ఏంటి స్వామి, ఎందుకు రాలేదు? నీకేమైనా పనులున్నాయా? లేదంటే నా మీద అలిగావా? ఇంత కష్టంలో ఉండి నిన్ను పిలిస్తే రాకుండా అలుగుతావా? అలిగితే మాత్రం నేను ఊరుకుంటాననుకున్నావా? నువ్వు రాకుండా ఉంటే నేను రప్పించలేననుకున్నావా? నిన్నెలా రప్పించాలో నాకు తెలుసుగా, రప్పిస్తా.
వెంటనే నిన్ను రప్పిస్తా. నమస్కారం ఎస్ఐ గారు. మీనాక్షి గారు, మీరా? రండి, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఒక కంప్లైంట్ ఇద్దామని వచ్చాను ఎస్ఐ గారు. ఏమని మేడం? మా అబ్బాయిని కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారు? మేయర్ కొడుకు శక్తి. మేడం, ఏం మాట్లాడుతున్నారు? అవును ఎస్ఐ గారు, ఆ శక్తి మనుషులు మా అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి మేడం, జోక్ చేస్తున్నారా? శక్తి గారు కిడ్నాప్ చేయడం ఏంటి? అవునండి, మీరు కంప్లైంట్ నోట్ చేసుకోండి. మీ కొడుకును శక్తి గారు వచ్చి కిడ్నాప్ చేశారా? లేదు, అతని మనుషులు వచ్చారు. ఏంటండి, తమాషాలు చేస్తున్నారా? శక్తి గారు రాలేదు. ఆయన వస్తూనేమో అక్కడ దొరకలేదు. ఎవరూ ఆయన పేరు చెప్పలేదు. మరి వచ్చిన వాళ్ళు ఆయన మనుషులని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఆయన మనుషులేనండి. ఇలాంటి పనేదో చేస్తానని ఆయన నాకు చాలాసార్లు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన నెంబర్ మీ ఫోన్లో ఉందా? లేదు, ఆయన నెంబర్ నుంచి చేయలేదు, వేరే ఎవరి నెంబర్ నుంచి చేశారు. ఏంటి మేడం ఇది? మీకంత సరదాగా ఉంటే గ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ ఆడండి. గెలిస్తే కప్పు వస్తుంది. అంతేగాని మా జీవితాలతో మాత్రం గేమ్స్ ఆడకండి. ఉద్యోగం పోయి మా చేతికి చిప్ వస్తుంది. అవతల ఉన్నది మేయర్ కొడుకు. అంత పెద్ద వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మినిమం ఒక సాక్ష్యమైనా లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే పై ఆఫీసరు నా ఫైల్ మీద రెడ్ మార్క్ పెడతాడు. ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ చేస్తే నా ఉద్యోగం మీద ఎంక్వైరీ చేస్తాడు. కాబట్టి మీ కంప్లైంట్ మేము తీసుకోం. ఇక మీరు వెళ్ళొచ్చు. అదేంటి సార్ అలా అంటారు? నా కొడుకుని ఎత్తుకెళ్ళిపోయి అప్పుడే 2 గంటలైంది. ఏం చేస్తారని భయంగా ఉంది. అయినా పబ్లిక్ ని సేవ్ చేయడానికే కదా మీరు ఉంది. మరి కంప్లైంట్ తీసుకోనంటే ఎలా? ఎలా తీసుకుంటాం? ఆయనేమో జైల్లో ఉన్నాడు, మీరేమో ఆయనే చేశాడు అంటున్నారు. కానీ సాక్ష్యం లేదంటున్నారు. ముందు సాక్ష్యం చూపించండి. లేదంటే ఇంకెవరి మీద డౌట్ ఉంటే చెప్పండి. ఎఫ్ఐఆర్ ఇప్పుడే ఫైల్ చేస్తాను. లేదంటే మీరు ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు. అదేంటండి, మా అబ్బాయి కిడ్నాప్ అయ్యాడు. మేమేం చేయమండి, మేమేమీ చేయలేం. మీకు చేతనైతే వెళ్ళి వెతుక్కోండి, లేదంటే సాక్ష్యాలతో రండి. అది కాదు ఎస్ఐ గారు. చూడండి, నాకు చాలా పనులున్నాయి. మీరు బయలుదేరండి. కానిస్టేబుల్స్ సార్. ఈవిని బయటికి పంపించండి. ఎస్ఐ గారు, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మీరు కేసు ఫైల్ చేయట్లేదు. నా పరిస్థితుల్లో వాళ్ళుంటే మీరు ఇన్ని ప్రశ్నలు వేసేవాళ్ళ? కళ్ళు మూసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేసేవాళ్ళు. అతను తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఈ తప్పు కూడా అతనే చేశాడు. నేను సాక్ష్యంతో తిరిగి వస్తాను. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవ్. రామ్ రామ్ రామ్. రామదూత అతలితు పరదామా అంజనిపుత్ర పవనసుతనామా. రామ్. నా మొరాలకించితే నన్ను రక్షించుతే అంజనాదేవి గర్భాన్వయ. రామ్. నిన్నెంచ నేనెంత వాడన్ రామ్. చూచితే తాతవై బ్రోచితే దగ్గరన్. రామ్. తొల్లి సుగ్రీవకున్ మంత్రివై స్వామి. రామ్ రామ్ రామ్. శ్రీయాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం. ప్రభాతం సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ మీద. రామ్. జయ హనుమాన జ్ఞానగుణ సాగర బటంచున్ ప్రభాతం రామ్. సాయంత్రం నీ నామ సంకీర్తనలు చేసి నీ మీదనే దండకం ఒకటి రామ్. నీ మూర్తి నిల్గాంచి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ. రామ్. నీ మూర్తి నిల్గాంచి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ భక్తుండనై. నీ మూర్తి నిల్గాంచి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ భక్తుండనై. కృపాకరో దేవకో సాహి. రామ్. దాసా పవన్ కన్య నాదేనా నోహి. తులసిదాసా దుర్గే నాదా కోయి నాగా పవన్ కన్య నాదేనా నోహి. రామ్. రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదన్. ఆహా, నాయనా, నీ గొంతు నా గుండెల్లో ఉన్న రామనామాన్నే కదిలిస్తున్నదే. అలనాడు మహా రాక్షసులు సైతం నా తోకనే కదిలించలేకపోయారు. బాలకుడవైన నీవు
నీ మొండి భక్తితో నన్నే కదిలిస్తున్నావే. కానీ కదలలేను, నిన్ను కాపాడలేను, నీ దగ్గరకు రాలేను. అందుకే ఇంత దూరము ఈ పర్వతం మీదకు వచ్చాను. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. రామ రామ, బాలకుడి భక్తి తీవ్రత, కాపాడమనే ఆ ఆతృత, కానీ కదలలేని నిస్సహాయత. ఏం చెయ్యాలి రామా? ఇప్పటి వరకు ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నా రక్షించాను కదా, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు నాయనా. సుమతికే సంగి కంచనవరణ విరాజ సుహేస. రామా, ఆ ముష్కర్ల బారి నుండి కాపాడమని బాలకుడు నన్ను వేడుతున్నాడు. కానీ బాలకుడి భక్తి నుంచి ఈ భక్తుణ్ణి కాపాడమని నేను నిన్ను వేడుకుంటున్నాను. రామా, రామ్ రామ్. హనుమా, నువ్వు అసలు రామభక్తుడివేనా? అహో రామా, అది బాలకుడి కోపమా, రామ బాణమా? సూటిగా గుండెల్లోకి గుచ్చినాడే బాలక, అంత మాటలు అనుకు. నేను రాముల వారికి నిజమైన భక్తుణ్ణి బాలక. కాదు, నువ్వు రామ భక్తుడివి కాదు. కాదు కాదు. అబ్బా వద్దు నాయనా, ఈటెల్లాంటి మాటలతో పొడవకు. నేను చిరంజీవిని, నీ మాటలు వింటూ భరించడం తప్ప ఏమీ చెయ్యలేను. గంగలో దూకలేను, ఈ పర్వతం మీద నుంచి దూకలేను. కాబట్టి నన్ను ఈసారికి వదిలే నాయనా. వదలను. నువ్వు నా దగ్గరకు వచ్చేంత వరకు నిన్ను వదలను స్వామి. రాముల వారు నీ గుండెల్లో ఉంటే నువ్వు నా గుండెల్లో ఉన్నావు. నువ్వు పిలిస్తే రాముల వారు పలుకుతారు అంటారు. మరి నేను పిలిస్తే నువ్వెందుకు రాలేదు? రావడానికి అనుమతి లేదు. రాముల వారు అందుకు ఆజ్ఞ ఇవ్వలేదు. రౌడీలు నన్ను ఎత్తుకొస్తుంటే పిలిచాను, రాలేదు. ఈ ఇంట్లో నన్ను బాధిస్తున్నారు అని పిలిచాను, రాలేదు. నేను చాలీసా చదివాను, రాలేదు. ఎందుకని? 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 కుదరదు నాయనా, అర్థం చేసుకో. నా బాధ నీకు అర్థం కాలేదు. అయ్యో అర్థమైంది నాయనా, కానీ నా మాటలే నీకు వినపడడం లేదు. ఇంత గట్టిగా పిలిచినా అరిచినా రాలేదు అంటే నువ్వు నా భక్తిని అర్థం చేసుకోలేదు. అంటే నీలో రాముల వారంటే భక్తి లేదు. లేదు లేదు. రామ రామ, ఒక్కసారి రానందుకు ఇన్ని నిందలా? నాయనా, రామభక్తికి ప్రతిరూపమే నేను. రామసేవకి అంకితం ఈ ఆంజనేయుడు. ఈ లోకంలో సేవకి ప్రతిరూపం అంటే ఆంజనేయుడే అంటారు. వాల్మీకి రామాయణం ఒక్కసారి రాస్తే మీ తాత నీకు 100 సార్లు వినిపించాడు. అన్నిసార్లు విన్నా కూడా ఇన్ని మాటలు అంటావా? అంటాను. నీకో భక్తుడి పాట అర్థం కాలేదు అంటే నువ్వు రామభక్తుడు కాదే అంటాను. నీలో రామభక్తి లేదు అని అంటాను. ఆహా, నువ్వు ఇక్కడికి వచ్చేంత వరకు. వచ్చాను నాయనా, వచ్చాను. ఆపే. వచ్చారా స్వామి? ఆహా బాలక, నీది భక్త కోపమా, ఆవేశమా, అమాయకత్వమా? ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నా భక్తినే ప్రశ్నించావు. ఇప్పుడు ప్రేమతో నా కాళ్ళకే బంధాలేస్తున్నావు. ఏంటి నాయనా ఈ మాటలు? మరిన్నిసార్లు పిలిస్తే ఎందుకు రాలేదు? అందుకని ఇంత చిన్నవాడివి అంత పెద్ద పెద్ద మాటలంటావా? ఆ మాటలు తట్టుకోలేకే వచ్చాను, లేకపోతే రాకపోయి ఉండేవాణ్ణి. నువ్వు రాలేదనే అంత పెద్ద పెద్ద మాటలు అన్నాను. అలా అంటే వస్తావని నాకు తెలుసు. అయినా నువ్వు ఎప్పుడు పిలిచినా నేను రాకుండా ఉన్నానా? ఇప్పుడు రాలేదంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా నాయనా. అయినా నేను నిన్నెప్పుడైనా అంతంత మాటలు అన్నానా? ఇప్పుడు అన్నానంటే కొంచెం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను కాపాడు. కాపాడలేను, కాపాడకూడదు. అదేంటి స్వామి అలా అంటావు? కష్టంలో ఉన్నాను, కాపాడుతావని పిలిచాను. ఎలా కష్టపడుతున్నానో చూడ్డానికి వచ్చావా? అయ్యో, అలా నిష్ఠూరంగా మాట్లాడుకున్నాయినా. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ
వచ్చిన కష్టం పోవాలంటే కాలం కలిసి రావాలి. నువ్వు వచ్చావు కదా, ఇంకా కాలం ఎందుకు కలిసి రావడం? అయినా దేవుడు కూడా కాలం కోసం వెయిట్ చేయాలా? కాలం చేతిలో మనిషే కాదు, కాలయముడు కూడా కీలుబొమ్మే. మనిషి అయినా దేవుడైనా రాత మారదు నాయనా. నువ్వు రామాయణం మొత్తం విన్నావు కదా? సీతమ్మ వారి అగ్నిప్రవేశం గురించి తెలుసు కదా? తెలిస్తే? సీతమ్మ వారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే కదా. అయితే మరి ఆ మహాతల్లి అగ్నిప్రవేశం ఎందుకు చేసింది? ఎందుకు? అదే కాలమహిమ నాయనా.